కళ్యాణ్ పైన అది రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఆయన రాజకీయం కన్నా స్వచ్ఛమైన సేవకుడు అని చెప్పొచ్చు. ఓకే, రాజకీయాల్లోకి ఆయన సేవలు చేయడానికి రాలేదు, సంపాదించుకోవడానికి పరువు అంటే పవర్ కోసం వచ్చారంటున్నారు. దాని మీద అవును, మరి ఆయనకి రూపాయి సంపాదన లేదు కదా, రూపాయి సంపాదన లేక ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మరి మనం అలా చెప్తారు, మరి వాళ్ళు ఏం చెప్తాం. ఓకే, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏమైనా మరి కూడా డెవలప్మెంట్ చేశారన్నారు. డెవలప్మెంట్ అది అంతగా మనకి అంటే ఆయన పరిధిలో ఆయన బాగా చేసి ఉండొచ్చు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు, శాఖలకి న్యాయం చేసి ఉండొచ్చు. ఏంటి మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ తెలుగుదేశం మీదకే వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్, తెలుగుదేశం మీదే ఉంటుంది. కానీ తెలుగుదేశం చేస్తున్నట్టే ఉంది కానీ ఆయనే చేస్తున్నట్టు ఏం కాదు. ఆయన ఇప్పుడు ఒక ట్రోలింగ్ చేస్తున్నారు, విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయినట్టుగా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్ గా పోటీ చేసి సీఎం అనేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే నెక్స్ట్ సారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది మన ఆంధ్రాకి అది కష్టం అండి సింగిల్గా. అంటే తమిళనాడులో అలా జరిగిపోయిందంటే తమిళనాడు మైండ్ సెట్ వేరు, ఆంధ్ర మైండ్ సెట్ వేరు. దీన్ని పోల్చలేము. అలా అనుకుంటే లాస్ట్ టైమే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి. మొన్న ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, నాకు పదవిని ఆశించట్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్నాను, సో అందుకనేసి పదవి గురించి ఖచ్చితంగా అది నిజమే, ఆ మాట నిజమే. పదవిని ఆశించేవాడైతే ఆయన సింగిల్ గానే పోటీ చేసేవాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడికి మనం కలిసి పోటీ చేద్దాం అని చెప్పాల్సిన అవసరమే లేదు. దాని మీద అంటున్నారు, నీకు సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక అలాంటి మాటలు చెప్తున్నావు అంటున్నారు. అనొచ్చండి, మాట ఏముంది, ఎలాగనే అనొచ్చు. కానీ ప్రభుత్వం నిలబడాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన అరాచక పాలన పోవాలని ఆయన అనుకున్నాడు, అందుకే ఆయన అలా ఆ విధంగా వెళ్ళారు. ఓకే అన్న, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చెప్తున్నా కదా, ఆయన ఒక సేవకుడు అని అనుకుంటా. ఓకే.